హలో గైస్, వెల్కమ్ టు ధృతిస్ వ్లాగ్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పికిల్. ఎలా చేద్దామో క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట. హోల్ ఉన్న బౌల్లోకి తీసుకోండి. పోయాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే ఏంటంటే బ్రౌన్ కలర్గా వస్తే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ఫ్రై అయ్యాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఇదంతా తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని మిగతా రిమైనింగ్ క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసేసుకున్న పీసెస్ని పక్కకు పెట్టుకోండి మొత్తం. నెక్స్ట్ ఒక వెల్లుల్లి తీసుకోవాలి. అందులో ఒక 6 రెబ్బల వరకు పక్కకు పెట్టుకోండి. రిమైనింగ్ వచ్చేసి మనం ఇలా దంచుకోవాలన్నమాట. మెత్తగా పలుకులా దంచుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో మసాలా కోసం మెంతులు అండ్ మనకి సరిపోయేన్ని మెంతులు తీసుకోండి. 1 స్పూన్ ఆఫ్ మెంతులు అండ్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర రెండింటిని కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బౌల్ సరిపోయేంత పచ్చడికి సరిపోయేంత కారం తీసుకొని, నేనైతే 1 క్యాలీఫ్లవర్కి 2 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను. అండ్ ఉప్పు వచ్చేసి కూడా మీకు సరిపోయేంత తీసుకోండి. నేనైతే 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను. అండ్ ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నారో మెంతులు అండ్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేయండి. అండ్ ఆల్సో దంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా. టోటల్ మిక్స్ చేసుకోండి. మొత్తం ఇలా కలిసిపోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే వేయించుకున్నా అది ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. తాలింపుకు సరిపోయేంత తాలింపు చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి అండ్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆవాలు తీసుకోండి. ఏదైతే వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకున్నారో 6 to 7 అవి కూడా వేయించుకోండి. అండ్ ఇది కొంచెం చల్లారాలి అనమాట. చల్లారాక ఈ ఆయిల్లో మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో కారం మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి కంప్లీట్గా. స్పూన్ తీసుకొని అంతా కూడా మిక్స్ అయ్యేలాగా స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోండి. ఆయిల్ అంతా కూడా కారంలో మిక్స్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ ఏవైతే క్యాలీఫ్లవర్ వేయించుకున్నామో వాటిని కూడా అందులో కలిపేసుకోండి. పీసెస్కి మొత్తం కారం పట్టేలాగా కలిపేసుకోవాలి. కంప్లీట్గా కలిసిపోవాలన్నమాట కారం అనేది అందులో. అప్పుడైతేనే పీసెస్కి మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ ఇందులో నెక్స్ట్ హాఫ్ సైజ్ లెమన్ అనేది పిండుకోవాలన్నమాట ఫ్లేవర్కి. అండ్ ఖరాబ్ కూడా అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం బయట సీసాలో బయట పెట్టుకున్నా సరే మీకు ఖరాబ్ అనేది అవ్వదు. 1 month వరకు ఉంటుంది ఇది స్టోరేజ్ పికిల్లాగా. అండ్ ఇది వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 24 hours తర్వాత కనుక వేసుకొని రైస్లో కనుక తిన్నట్టయితే చాలా బాగుంటుంది. And thank you so much for watching. And please do like, share and comment and subscribe to my channel Dhritis Vlogs.